రోజా రమణి బాలనటిగా కెరీర్ని ప్రారంభించి హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియాలోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఎన్టీఆర్ గారు వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి ఆకట్టుకుంది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అలాగే నెగిటివ్ రోల్స్లోనూ నటించి అదరగొట్టారు. బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న రోజారమణి నటిగానే కాదు, వాయిస్ ఆర్టిస్ట్గాను రాణించారు. ఆమె 400లకు పైగా చిత్రాలకు హీరోయిన్లకి వాయిస్ అందించడం విశేషం. ఇలా మల్టిపుల్ రంగాల్లో మెప్పించిన ఆమె సీనియర్ ఎన్టీఆర్ గారితో 4-5 సినిమాల్లో నటించింది. రామారావు గారు దర్శకత్వంలోనూ పనిచేసింది. ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో ఓ సినిమా చేసింది రోజారమణి. ఇందులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా సమయంలో ఎన్టీఆర్ గారు ఆమె కాళ్ళు పట్టుకోవడం, కృష్ణా బ్యారేజ్ వద్ద వందలాది మంది గుమికూడటం జరిగిందట. ఆ సంఘటన గురించి లేటెస్ట్ గా రోజారమణి గారు వెల్లడించింది. అసలేం జరిగిందో బయటపెట్టింది. రామారావు గారి దర్శకత్వంలో ఓ మూవీ చిత్రీకరణ కృష్ణా బ్యారేజ్ వద్ద జరుగుతుందట. అందులో తనకు సోదరుడిగా హరికృష్ణ నటించారు. ఆ బ్యారేజ్ మీద తాను సూసైడ్ చేసుకునే సీన్ తీస్తున్నారట. ఎన్టీఆర్ గారు సినిమా షూటింగ్ అనేసరికి వందలాది మంది జనం వచ్చారట. దీంతో ట్రాఫిక్ ఆపేయాల్సి వచ్చిందట. ఆ సీన్ లో బ్యారేజ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సీన్ తీసేటప్పుడు బ్యారేజ్ కింద కెమెరా పెట్టారు, పైన రేలింగ్ కట్టారు. రోజారమణి కాస్త పొట్టిగా ఉండటంతో ఆమె కెమెరాల్లో పడటం లేదు. రేలింగ్ అడ్డుగా ఉంది. ఆమెను హై చేయాలంటే ఆమె కింద ఏదైనా పెట్టాలి. మండే ఎండ, సమీపంలో ఏమీ లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సమయంలోనే అటుగా ఓ క్యాన్లతో ఓ కుర్రాడు వెళ్తుంటే ఎన్టీఆర్ గారు పిలిచి ఆ క్యాన్లు తీసుకున్నాడట. ఎన్టీఆర్ గారు పిలవడంతో అతను కూడా ఆ క్యాన్లు ఇచ్చేశాడు. 2 క్యాన్లపై రోజారమణి నిలబడింది. బ్రిడ్జి పై నుంచి దూకే సీన్ చేస్తుండగా ఆ క్యాన్లు ఊగిపోతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ పట్టుకున్నాడు, కానీ ఆమెను ఆపలేకపోతున్నాడు. దీంతో తేడా వస్తే ఆమె నదిలో పడిపోతుంది. అది పెద్ద రిస్క్. ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్ గారు స్వయంగా తనే వచ్చే రోజారమణి కాళ్ళు పట్టుకున్నాడట. ఓ చేతితో ఆమె కాలు, మరో చేతితో క్యాన్లు పట్టుకున్నాడట. రామారావు గారు ఏంటి తన కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని తాను భావోద్వేగానికి గురైందట రోజారమణి. అది ఏడ్చే సీన్. నిజంగానే తనకు ఏడుపు వచ్చిందట. బాడీ అంతా షివరింగ్ వచ్చేసిందట. అది గమనించి త్వరగా యాక్ట్ చేసే, ఏం భయపడకు, బాధపడకు అని ధైర్యం చెప్పాడట ఎన్టీఆర్ గారు. దీంతో ఈ సీన్ చేసిందట. కానీ ఆ సందర్భంలో మాత్రం తాను చాలా భయానికి గురైనట్టు తెలిపింది. అదే సమయంలో తన కెరీర్లోని అదొక బెస్ట్ మూమెంట్గా నిలిచిపోతుందని పేర్కొంది రోజారమణి.